ఇప్పుడు ఈ అరకు నియోజకవర్గం ఎస్టీ కేటగిరీ. నేను అరకు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో మీ ఊరు అతన్నే, మీ నియోజకవర్గం అతన్నే, సమర్థవంతుణ్ణి, న్యాయం చేయాలన్నటువంటి రోషం ఉన్నవాన్ని, చదువుకున్నవాన్ని, జ్ఞానవంతుణ్ణి, వాక్చాతుర్యం ఉన్నవాన్ని, అర్హత ఉన్నవాన్ని, డబ్బు మీద పిచ్చి లేని వాన్ని, ప్రభుత్వాలకు అమ్ముడు పోను వాన్ని ఎన్నుకొని నిలబెడితే అప్పుడు మీరు ఓట్లేసి అలాంటి వాడిని గెలిపించుకోండి. ఓటుకు నోటు మాత్రం పంచం. ఎందుకో తెలుసా? మరలా మేము కూడా మోసగాళ్ళం అయిపోతాం. పంచే ప్రతి ఒక్కడు ప్రజలకి ఏది చేయడు. అది నేను పంచినా నేను చివరికి డబ్బు సంపాదించుకునే మోజులోనే పడిపోతా. పంచని వాడే ప్రజల కోసం ఏదైనా చేయగలడు, ఆలోచించగలడు. ఇది మీరు ఆలోచించగలిగితే మన బ్రతుకులు మారతాయి, లేదా ఎప్పటికిలాగలాగా మన బ్రతుకులు ఆరిపోతూనే ఉంటాయి. ఈరోజు క్రైస్తవుల్ని ఎంత దారుణంగా కొడుతున్నారు తెలుసా? ఈ న్యూ ఇయర్ 2026లో ప్రవేశం అవ్వగానే ఈ జనవరిలో ఎక్కడ క్రైస్తవుల మీద దాడి జరిగినా నేను వెళ్తా. అది తెలంగాణ రాష్ట్రమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా నేను వెళ్తా. 6 దాడులు జరిగాయి ఇప్పటి వరకు. ఒక్కరు కూడా స్పందించరా. ఏ నాయకుడు మాట్లాడు, ఏ ప్రభుత్వం మాట్లాడదు, ఎవ్వరూ పట్టించుకోరు. బంగ్లాదేశ్లో ఒక హైందవుని చంపారు. హైందవులు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్, నా బంధువుల్లో చాలా మంది హిందువులు ఉన్నారు. ఒక హైందవుని చంపినప్పుడు నేను అనుకున్నా, మానవత్వం ఏమైపోతుందిరా, ఒక అమాయకుడిని, హైందవుని ముస్లింలు చంపారు అక్కడ అని నేను చాలా బాధపడ్డా. అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి నాయకులు, పెద్దవాళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసా? ఆ ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడ్డారు. మా హైందవుని చంపుతారా అని. మంచిదే. మరి నీ దేశంలో, ఈ దేశంలో పుట్టి పెరిగి ఇక్కడ బ్రతుకుతూ, ఈ నేల మీద నడుస్తూ, ఈ నీళ్లు తాగి, ఈ గాలి పీల్చి ఇక్కడే చచ్చిపోతే ఈ మట్టిలోనే కలిసిపోయే క్రైస్తవులమైన మా మీద ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, ఒక్కరు కూడా మాట్లాడరే. మీరు చెప్పండి, ఒక్కరు మాట్లాడుతున్నారు క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంటే? మీకు తెలుసా? ఎక్కడన్నా చూసారు ఎప్పుడన్నా మాట్లాడినట్టుగా? ఎవ్వరూ మాట్లాడలేదు. ఎలాంటి భరోసా ఇస్తున్నారు తెలుసా దాడులు చేసే వాళ్ళకి? తన్నే వాళ్ళేమో కాలర్లు ఎగరేసుకొని ఊళ్ళల్లో బహిరంగంగా తిరుగుతుంటే, తన్నించుకుంటున్న పాస్టర్లు, సేవకులు, క్రైస్తవులు ఇంట్లో నుంచి బైబిల్ పట్టుకుని బయటకు రావాలంటే మళ్ళా మమ్మల్ని తంతారేమో భయపడేటువంటి స్థితికి దిగజారిపోయాం మనం.